హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మా గార్డెన్లో ఏదైతే మెయింటెనెన్స్ చేస్తామో మీకు చూపించబోతున్నాను. మెయింటెనెన్స్ అంటే మా గార్డెన్లో పెస్ట్ కంట్రోల్కి ఏవైతే ఫెర్టిలైజర్స్ వాడతామో అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైతే వాడతామో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే నీమ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తాము మేము ప్లాంట్స్కి. ఇదైతే లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది సాప్లింగ్స్ అనేవి కొంచెం పెద్దగా అయిన తర్వాత అవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మేము యూస్ చేస్తాము. ప్లాంట్స్ అయితే ఇంకా బెటర్గా గ్రో అవుతాయి. ఇది వచ్చేసి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్. ఇది పెస్ట్ ఉన్నప్పుడు స్ప్రే చేస్తాము. ఇది ఏంటంటే ఎప్పుడైతే మనకి ప్లాంట్స్కి బగ్స్ కానీ కనిపిస్తాయో అప్పుడే స్ప్రే చేసుకోవాలి, ముందుగా అయితే స్ప్రే చేసుకోకూడదు. ఎప్పుడైతే మనకి ప్లాంట్స్కి లైట్గా బగ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటే అప్పుడు స్ప్రే చేసుకుంటాం మేము. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ ఆర్ మాగ్నీషియం సాల్ట్. ఇది ప్లాంట్స్ గ్రీన్గా ఉండడం కోసము మేము ప్లాంట్స్ సాయిల్లో వేస్తాము. మోస్ట్లీ ఇది మంత్లీ ఒక్కసారి వేస్తే సరిపోతుంది, 1 స్పూన్ పర్ ప్లాంట్. రూట్కి కొంచెం డిస్టెన్స్లో వేస్తాము, మరి రూట్ మొదలు కాకుండా కొంచెం డిస్టెన్స్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్ప్రేయర్లో అయితే 3 లిక్విడ్స్ని మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తాము. మా గార్డెన్లో అయితే ప్రెజెంట్గా బగ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో అందుకే మేమైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్, పెస్ట్ కంట్రోల్ ఫర్టిలైజర్ అనేది కూడా యూజ్ చేస్తున్నాము. ఇది మనం రేషియో ఎలా తీసుకోవాలంటే 1 లీటర్ వాటర్కి 5 ml అనేది తీసుకోవాలి. మాది 20 లీటర్ స్ప్రేయర్ కాబట్టి 1 క్యాప్ వేస్తున్నాం మేము. 3 లిక్విడ్స్ కూడా 1 క్యాప్ అయితే వేస్తున్నాము. అన్ని 3 లిక్విడ్స్ మిక్స్ చేసి అయితే ప్లాంట్స్కి అయితే స్ప్రే చేసేస్తాం మేము. మాదైతే ఇది బ్యాటరీ స్ప్రేయర్. ఈ స్ప్రేయర్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్లో అయితే షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. అది మీరు చూస్తే మీకు స్ప్రేయర్ గురించి కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే స్ప్రేయర్ది లింక్ ట్యాగ్ చేస్తాను. మీరు కనుక స్ప్రేయర్ అనేది బై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూస్తే లింక్ ఉంటుంది, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. సో మేమైతే గార్డెన్ కోసం అని కొన్ని టూల్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాము. ఇది ప్లాంట్స్ కటింగ్ టూల్. దీనికి సేఫ్టీ లాక్ కూడా ఉంటుంది. దీంతో ఏంటంటే మనం ఈజీగా ప్లాంట్స్ పెద్ద స్టెమ్స్ అనేవి ఉంటాయి కదా, ఈజీగా కట్ చేసుకోవచ్చు. అది సేఫ్టీ లాక్ అనమాట. ఆ సేఫ్టీ లాక్ తీసుకుంటే మనకి అన్లాక్ అవుతుంది కటర్ అనేది. ఈ టూల్ ఏంటంటే ప్లాంట్ స్పాట్స్లో ఉన్న గడ్డి అనేది ఉంటుంది కదా, మొక్కలని ఈజీగా తీయడానికి అయితే ఆ టూల్ని వాడతారు, ఇందాక చూపించింది. ఇవి మేము తీసుకున్న కొన్ని సీడ్స్: బీట్రూట్, కొరియాండర్, అమరాంతస్, ఇదైతే బిట్టర్ గార్డ్ సీడ్స్, కాకరకాయ సీడ్స్ ఇవి. ఇవేమో లేడీస్ ఫింగర్ సీడ్స్, బెండకాయ సీడ్స్. ఇవేమో రిచ్ గార్డ్ సీడ్స్. ఇవేమో మెంతి సీడ్స్.
ఇవైతే బాటిల్ గార్డ్ సీడ్స్. మేమైతే కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకున్నాము, ఫ్లవర్ ప్లాంట్స్ అలాంటివి కూడా. ఇవి కొన్ని రోజ్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా మేము వాటర్ యాపిల్ తీసుకున్నాము, మల్లె మొక్క తీసుకున్నాము. ఇది మల్లె మొక్క, ఇదైతే హైబ్రిడ్ గన్నేరు మొక్క. ఇవన్నీ గులాబీ ప్లాంట్స్, ఇంకా మందారాలు ప్లాంట్స్. గార్డెన్లో టమాటోలు ఉన్నాయి చాలా హార్వెస్ట్కి, సో అవి కూడా చూసారు కదా, చాలా టమాటోస్ అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దాం. టమాటోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవైతే మేము మా ప్లాంట్స్ కోసం అయితే కంపోస్ట్ తీసుకున్న బ్యాగ్స్ ఇవి. బయో కంపోస్ట్. మేమైతే ఏమి వేసినా వేయకపోయినా కంపోస్ట్ అయితే కంపల్సరీ ప్లాంట్స్కి అయితే సప్లై చేయాలి. ఇది వేసిన వెంటనే ప్లాంట్స్ ఒకేసారి బూస్ట్ వచ్చినట్టు ఒకేసారి అలా ఎదుగుతాయి. మనం డ్రాస్టిక్ చేంజ్ అనేది నోటీస్ చేయగలుగుతాము కంపోస్ట్ వేసిన తర్వాత. మేమైతే కంపోస్ట్ అనేది మొక్క మొదల్లో వేసుకుంటాము, అంటే ప్లాంట్ స్టెమ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడైతే మేము కంపోస్ట్ అనేది ఇస్తాము. ఇలా అయితే మేము మొత్తం మొక్క పైన సాయిల్ మొత్తం అంతా కంపోస్ట్ అయితే కవర్ చేసేస్తాము. సో ఫైనల్గా అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా కంపోస్ట్ ఫెర్టిలైజర్స్, టర్బో, నీమ్ ఆయిల్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్, అవన్నీ అయితే మిక్స్ చేసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని ప్లాంట్స్కి అయితే స్ప్రే చేసేద్దాము. ఇదైతే బ్యాటరీ స్ప్రేయర్, చాలా ఫోర్స్గా అనేది కూడా వస్తుంది. బ్యాటరీ స్ప్రేయర్ బస్ట్ అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే మేము అన్ని ప్లాంట్స్కి అయితే నీమ్ ఆయిల్ ఇంకా టర్బో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే స్ప్రే చేస్తాము. ఫైనల్గా అయితే మేము తెచ్చిన ప్లాంట్ని కూడా వేసేసాము. రోజ్ ప్లాంట్ ఇంకా వేరే ప్లాంట్స్ తెచ్చాము కదా, అవి కూడా ప్లాంట్ చేసేసాము. మేము ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి అయితే మ్యాంగో ప్లాంట్స్ దేంట్లో అయితే వేసామో అందులోనే చివర స్పేస్ ఉంటే ఆ స్పేస్లోనే అయితే వేసేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత్ అకుల. Thank you for watching my video and stay subscribed to my channel for new videos. Thank you friends.